ఈ వ్యక్తి నేలపైన ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని చూశాడు. అతను వెంటనే ఆ విగ్రహం యొక్క బేసిన్ కత్తితో తెరిచాడు. దాన్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు. దాని లోపల 1000 సంవత్సరాల పురాతన సీల్ ఉంది. దాని విలువ $15 లక్షల ఉంటుంది. అప్పుడు అతను తన ఎడమ కనువు విలువైన పురాతన వస్తువులను కనుక్కోగలదని తెలుసుకుంటాడు. అందువల్ల అతను వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ తో పురాతన వస్తువులు అమ్మే మార్కెట్ కి వెళ్తాడు. అప్పుడు అతను చుట్టూ ఉన్న స్టాల్స్ ను చూసి ఒక స్టాల్ వద్దకు వెళ్లి ఒక బ్రాస్లెట్ ని తీసుకుంటాడు. ఆ షాప్ అతను అతన్నే గమనిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి ఆ షాప్ అతని ముందు నటిస్తూ ఉంటాడు. మళ్ళీ దాన్ని అక్కడే పెట్టేసి వెంటనే ఒక బాటిల్ ని తీసుకుని చూస్తూ ఉండగా ఆ షాప్ అతనికి కోపం వచ్చి మీరు కొంటారా కొనరా అని అడుగుతాడు. ఆ వ్యక్తి ఆ షాప్ అతను చూసి అతనికి సహనం లేదని తెలుసుకుంటాడు. అతను తెలివిగా ఆ బాటిల్ ని తీసుకుని దీని ప్రైస్ ఎంత అని అడుగుతాడు. ఆ షాప్ అతను 5,000 చూపిస్తాడు. కానీ అది ఎంత అని ఒక్క మాట కూడా చెప్పడు. అప్పుడు ఆ వ్యక్తి $50 ఓకే అని, ఎందుకు ఈ పాత కాయిన్స్ ఇలా పడేసి ఉన్నారని అడుగుతాడు. దాంతో ఆ షాప్ అతనికి కోపం వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళు అని గట్టిగా అరుస్తాడు. ఆ వ్యక్తి మనీని పాకెట్ నుంచి తీస్తాడు. ఆ షాప్ అతనికి కోపంగా ఉన్న అతను ఆ మనీనే చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి తనకు కావాల్సిన వస్తువులు తీసుకుని తన గర్ల్ ఫ్రెండ్ తో వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తన గర్ల్ ఫ్రెండ్ ఆసక్తిగా తను కొన్న పురాతన వస్తువులు తీసుకుని దాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఆ వ్యక్తి ఆ కాయిన్స్ విలువ $5 లక్షల ఉంటుందని చెప్తాడు. తన లవరు అతను చెప్పేది అస్సలు నమ్మలేకపోయింది. అప్పుడు ఆ వ్యక్తి పురాతన వస్తువులు కొనే షాప్ కు వచ్చి ఆ కాయిన్స్ ని $6 లక్షల అమ్మేస్తాడు. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.